ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెలగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కంగారును వెంటనే ఆపేయాలని మావోయిస్టు విజ్ఞప్తి చేస్తుంది. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు. అయితే ఈ లేఖపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే 4 మావోయిస్టులకు సంబంధించి 4 ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెలగుట్ల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కంగారును వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోటు విడుదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో మావోలు వినతి చేశారు. తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని కోరారు. అయితే ఈ లేఖపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ఆపరేషన్లో ఇప్పటికే 4 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మొత్తంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్ అటువైపు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అనేటువంటి ఏదైతే ములుగు జిల్లాకు 7 కిలోమీటర్లు వెంకటాపురం వాజేడు నుంచి కూడా ఒక 280 కిలోమీటర్లు వ్యాపించి ఉన్నటువంటి కర్రెగుట్టల్లో అయితే గత 76 గంటలు అంటే 3 రోజులు ఉంటూ 3 రోజులు కూడా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మొత్తం కూడా అటువైపు టీఆర్పీఎఫ్ బలగాలు కావచ్చు, మరోవైపు ఇటువైపు నుంచి తెలంగాణ గ్రేహౌండ్స్ కూడా అక్కడికి 5,000 మంది పైగా కూడా చేరుకొని అక్కడ ప్రహార కాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఒక బస్తర్ 5 ఎవరైతే సుందర్రాజుపి ఆ ఘటనా స్థలానికి పూజారి కాంకేరు ప్రాంతంలో ఒక ఏదైతే శిబిరం ఏర్పాటు చేసుకున్నారో అక్కడ నుంచి ఆపరేషన్ మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 3 రోజుల నుంచి కూడా ఉధృతమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ మొత్తంగా ఏదైతే వాజేడు ఇదే వెంకటాపురం కూడా వచ్చేసి ఇది ఆ యొక్క పోలీసులు సహకారం గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణ నుంచి మొత్తంగా కేంద్ర బలగాలు అయితే ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతాన్ని మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా ఆదరణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం కూడా అక్క దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 5,000 మంది బలగాలు అయితే మొత్తం మోహరించి అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. వారిలో కూడా ఏదైతే 3 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో కొంత వారికి అస్వస్థ కూడా జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. వారిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించి ఆ హెలికాప్టర్లలో కూడా వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కూడా అక్కడ ఏదైతే కర్రెగుట్టలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మన న్యూస్ 360 కూడా అక్కడికి వెళ్ళి దాన్ని రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ఏదైతే భీమవరం దగ్గరనే పోలీసులు ఆపిన పరిస్థితి క్యాంప్ దగ్గర ఏదైనప్పటికీ అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడ దాని పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కూడా స్థానికుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అక్కడ పరిస్థితులు మాత్రం ఉధృతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అక్కడ పిఎల్జీ ఏదైతే ప్లాటూన్ నెంబర్ 1 హిడ్మాన్ సంబంధించినటువంటి 1000 మంది స్థాయిలో దళాలు మావోయిస్టులు ఉన్నారని చెప్పని మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కర్రెగుట్టల చుట్టూ గతంలోనే ఒక ఏదైతే శాంత పేరుతో విడుదలైనటువంటి లేఖ నేపథ్యంలో
అక్కడ ఆ, ఏదైతే ఆదివాసులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ కరిగుట్టల ప్రాంతాలకు రావద్దని చెప్పి లేఖ వేసడంలో మొత్తం కూడా సాయుధ బలగాలైనటువంటి మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా దాన్ని దృష్టి సారించినట్టు పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ సో అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కావచ్చు, అక్కడ చుట్టూ ఏదైతే 1000 మంది మావోయిస్టు సాయుధ బలగాలు ఉన్నారు, వారిని ఉన్నపడ్డారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి కూడా రూపేష్ అభయ్ ఒక లెటర్ భారీ మొత్తంలో అక్కడ మావోయిస్టులు అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బలగాలు బాగా మోహరించాయి. మరి చర్చలకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి సర్కార్ ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చా? అదే ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక ఏదైతే బలగాలు మోహరించిన సమయంలో రూపేష్ పేరుతో ఏదైతే బస్తర్ నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ రూపేష్ సబ్ జోనల్ కమిటీ మెంబర్ అతను ప్రవక్త స్పోక్ పర్సన్ అతను కొంతకాలం కూడా లెటర్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు చర్చలకి మేము శాంతి చర్చలకి సిద్ధంగా ఉన్నాం, ఒక నెల రోజుల పాటు కూడా మాకు సమయం కావాలని కోరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలకు మేమైతే సిద్ధంగా ఉన్నప్పటికీ ఒకవైపు హింసాత్మకమైనటువంటి ఘటనలతోటే తుపాకీతోనే పరిష్కారం చేసే విధంగా అయితే గవర్నమెంట్ కేంద్రం దీనిపైన దృష్టి సారించిందని చెప్పని ఒకవైపు ఆరోపిస్తూనే ఒక లేఖ అయితే విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఐజీ పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్ నేపథ్యంలో ఉన్నత స్థాయి అంటే పై నుంచి ఏదైతే కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి వీరికి ఒక ఆదేశాలు వస్తే గానీ ఇక్కడ శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారా లేదు అని అంటే మావోయిస్టులను వారు ఏదైతే ఈ దాడులకు చేసే విద్యుబస్సులో కరిగుట్టలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆదిలో తీసుకునే ప్రయత్నంలో ఉన్నారా అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.